విఫలమైపోయినావు కాబట్టి నువ్వు వచ్చి మా ముందు నిలబడాలి అని చెప్పిండ్రు. మీరు మా ముందు చేతులు కట్టుకొని నువ్వు నిలబడాలి అన్నాడు. అన్న తర్వాత కలెక్టర్గా నువ్వు ఖర్చులో కూర్చొని నైతిక హక్కు నీకు లేదు. ఒక అధికారి కుర్చీలు లేదుగా. నువ్వు విఫలమైపోయినట్టు. నువ్వు న్యాయస్థానం ఎదుట 4 సార్లు నీకు దీనిపైన వీళ్ళు 56 మంది రైతులు ఇప్పటికీ అక్కడ చనిపోయినరు. దీని మీద మాకు రిపోర్ట్ పంపమంటే ఈరోజు మీరు పంపకుండా వాళ్ళ ప్రాణాలను నిర్లక్ష్యం చేసినావంటే నువ్వు వచ్చి మా ముందు చేతులు కట్టుకొని నిలబడు అని అంటే నువ్వు చచ్చిపోయినట్టే అధికారిగా. ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు, కాంగ్రెస్ పార్టీ దారపోసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈరోజు కాలమబ్బుల్లో కరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళ తరపున మేము నిలబడ్డాం. కోదండరామ్ గారు మమ్మల్ని దాదాపు 320 రోజుల కింద నన్ను తీసుకుపోయిండు. ఈరోజు కూడా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన నిలబడ్డది, పోరాటం కొనసాగిస్తుంది. వీళ్ళ న్యాయం జరిగేంత వరకు వాళ్ళ పక్షాన ఉంటాం. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్కు అధికారులు తాబేదారుగా ఉండడం మానుకోవాలి. ఇది మీకు ఒక చెంపదెబ్బ, ఇవి కొనసాగుతాయి అని ప్రభుత్వ అధికారులను హెచ్చరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం.